51వ నామం నాన్న. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ క్లీం ఐం సర్వాభరణభూషితాయై నమో. ఏమి సర్వాభరణ భూషిత, సర్వ ఆభరణాలు. శ్రీచక్రంలో ఏది లేదు చెప్పండి? అన్నీ, ఇవన్నీ ఈ సృష్టి అంతా ఆభరణముగా అంగము అంగి అయిన వాళ్ళకి ఇవన్నీ ఆభరణాలే కదా. పిల్లలు ఆభరణాలే, మనము 14 లోకాల్లో ఉన్న ఇవన్నీ కూడా ఆవిడ ఆభరణాలు. సప్త 7 వారాలు నగలు అనుకోండి, 7 ఆకాశాలే ఆవిడ. అవునా? తర్వాత కదా మనం పుట్టాం. 6 ఆకాశాల తర్వాత కదా 7వ ఆకాశం వచ్చింది. అది కూడా ఆమెది. 7 వారాల నగలు ఉన్నాయి, అన్నీ వేసుకుని కూర్చొని ఉంది బిందువులు. అవన్నీ వేలాడుతున్నాయి, ఆకాశాలన్నీ వేలాడుతున్నాయి, భూతాకాశం దాకా కూడా సర్వాభరణ. అవునా? ఎందుకంటే సర్వాభరణ అంటే ఎవరో సృష్టించినవి వేసుకొని కూర్చుందని కాదు, తనలో నుంచే సర్వాభరణాన్ని వచ్చిందని, తానే సర్వమే నిండి ఉన్నదని. మనము ఎవడో చేసింది కొట్టుకు వెళ్ళి 5 తెచ్చుకొని ఆ రోజు అది కూడా ఉంటే బాగుండును అని, ఇది మన ఆలోచన మాయలో. అక్కడ ఆవిడేమిటి, మాయని కూడా 7 ఆకాశాలు అన్నీ కూడా తారాకోట్లు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెడ మీద, అంటే ఆవిడ మెడలో ఇవన్నీ హారములుగా ఉన్నాయి ఆకాశాలు అని అర్థం. అలా మీరు ఇది చెప్తే ఇప్పుడు వచ్చే నామాలు మీకు అర్థం అవుతాయి. ఓకే, ఇందులోని గుప్త నామాలు ఏమిటి? గుప్త నామాలు మొదటిది సితాభ. కొన్ని నామాలు చదువుతాను, తర్వాత మొదటికి వస్తాను, ఎందుకంటే ఏమేమి ఉన్నాయో చదవాలి కదా. సితాభ, రెండవదేమో సరావ, అలానే రసన, కారణ, భూత, వారణ, అలా నామాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు సర్వాభరణ భూషితాలు ఇందులోని గుప్త నామాల్లో సితాభ తీసుకున్నాడు. సా ని సస్సి ఏదైనా సి, తా తీసుకున్నాడు, భా తీసుకున్నాడు. సితాభ 3 అక్షరాలు తీసుకుని ఇందులో ఏముందో చెప్తున్నాడు. ఒక్క నామంలో ఇవన్నీ ఆ మాటకు వస్తే ఈ నామంలోనే ఈ 5 కూడా ఆభరణాలు అమ్మవారు. ఈ కార్యములు కూడా, కృత్యములు కూడా ఆభరణాలు. ఆభరణాలు అంటే ధరించినదని కాదు, నువ్వు చేసే పనులు కూడా మంచి పనులన్నీ నీకు ఆభరణాలు. అలా కూడా మీరు అర్థం చేసుకోవాలి. జీవితాలంటే పుట్టేసాము, డబ్బు సంపాదించేసాము, బంగారం కొనుక్కున్నాం అనేది కాదు. నువ్వు చేసే పనులు కూడా లోక కళ్యాణముగా ఆభరణాలు. రాముడు అవతార పురుషుడు, శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకి ఆభరణాలు. భాగవతంగా ఇప్పుడు కూడా మనం చదువుతున్నాము అంటే ఎంత ఆభరణాలు, శాశ్వతమైన ఆభరణాలు. చాలా అంటే కర్త కర్మ క్రియలు, అలానే పరాపశ్యంతి మధ్యమాలు, స్థూల సూక్ష్మ సూక్ష్మత సూక్ష్మతమ. నీలో మంచి భావాలన్నీ కూడా ఆభరణాలు, మంచి సంకల్పాలన్నీ ఆభరణాలు, నీ మంచి మనసు ఆభరణం. ఇది అమూల్యం. పైన ధరించేవన్నీ మూల్యం, మూల్యం చెల్లించాలి. అర్థమైందా? ఇవి ఎప్పుడు నీకు శాశ్వతమైన ఆభరణాలు, అవి నీతోనే ఉంటాయి. అమ్మా, అమూల్య అంటారు. మూల్య, అమూల్య. సితాభ అంటే శుక్ల బిందువు అని సామాన్య అర్థం. సితాభ అంటే శుక్ల బిందువు అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపం అని అర్థం. రక్త బిందువు అని కూడా అంతరార్థం. ఎక్కడ శుక్లము అన్నామో అక్కడ రక్తము ఉంటుంది. సృష్టి కోసం వాడిద్దరు కలవలేదు. నువ్వు శుక్ల అన్నావంటే, ఓం నమ శివాయ అన్నావంటే అక్కడ శివాని కూడా ఉందని అమ్మవారు ఉంది. అర్థమైందా? ఇద్దరు ఉంటారు, అది అంతరార్థం. ఒకటి బహిరార్థం, ఒకటి అంతరార్థం.
దానికి హేతు ఏమిటి? హేతుభూతం ఏమిటి? రక్త బిందువు శుక్ల ప్రభలను, శుక్ల బిందువు రక్త ప్రభలని పరస్పర ఈక్షణ లక్షణం చేత అద్వయ ద్వయ లక్షణం చేత చేస్తాయి. ఆ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ కూడా మాయ అనేది అంటే అద్వయాన్ని ద్వయము చేస్తాయి. అంటే అద్వైతము ద్వైతం అవుతుంది అప్పుడే సృష్టి. వాళ్ళిద్దరూ రక్త బిందువు శుక్ల ప్రభలని, అర్థమైందా? అంటే వారి యొక్క పనులే ఈమె చేస్తుంటుంది కాబట్టి ఆ ప్రభలనే చూపిస్తూ ఉంటుంది. ఆవిడలో కూడా శివుడి యొక్క ప్రభలే ఉంటాయి. అలానే శుక్ల బిందువు రక్త ప్రభలని, ఈశ్వరుడిలో కూడా ఆమె యొక్క ఇవే ఉంటాయి అని. ఈ రెండిటి యొక్క ఈక్షణము అంటే చూసుకోవటం వలన వారిద్దరూ అద్వయంగా ఉన్న వాళ్ళు ద్వయం అయ్యారని, ఇద్దరు అయ్యారని చూసుకున్న తర్వాత, అంటే అలా అనకూడదు, ఆ భాష పెట్టకూడదు. అంటే వారిద్దరూ ఇష్టపడ్డారు, ఈక్షణ చేసుకున్నారు, చూసుకున్నారు అని. దాని వలన సృష్టి అనేది ప్రారంభం అవుతుంది అని. అందుచేత సీతాభ అంటే శుక్ల బిందువు అని, రక్త బిందువు అని అర్థం చేసుకోవాలి. సితాభ అంటే సితారలు అంటే ఏంటంటే ఉట్టి అమ్మవారు సృష్టి చేసిందని కదా. అక్కడ అయ్యవారు ఉన్నారు. అయ్యవారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ, అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు అక్కడ ఉంటారు. ఏ సృష్టిలో ఏ పని చేసినా వారిద్దరే చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా, సంకల్పం చేసావు, ఆయన నువ్వు శుక్ల బిందువు, దాన్ని బయటికి తీసుకురావాలంటే మళ్ళీ రక్త బిందువేగా. సంకల్పం సాకారం కావాలి, చైతన్యం ఉండాలి, కారణానికి కార్యం ఉండాలి, శక్తి ఉండాలిగా. దాహం వేస్తుంది నీళ్లు తాగాలి అనేది అమ్మవారు చేస్తుంది, దాహం వేస్తుందని అయ్యవారు చెప్పారు. నువ్వు లేచి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తాగు. అర్థమైందా? ద్వయ అంటే అదనమాట. సింపుల్ గా చెప్పా, దాహంతో కోరుకున్న మంచినీళ్ళతో. అంటే ఇప్పుడు అదే మీరు చెప్పారు కదా గురుజీ, విశిష్ట అద్వైతం తోటి ద్వైతం వచ్చేసింది. అద్వైతం నుండి విశిష్ట అద్వైతం నుంచి ద్వైతంకి వచ్చేసింది, ద్వైతం వచ్చింది. ఇంతకు ముందు చెప్పారు. అద్వైతము విశిష్ట అద్వైతము అంటే ఒకరికి ఒకరు చూసుకోవటం, ఎదురుకుండా కూర్చోవటం. అర్థమైందా? ఎదురుకుండా కూర్చుంటే విశిష్ట అద్వైతం. అమ్మో వీళ్ళిద్దరూ విశిష్టంగా ఉంది, ఏదో చూసుకుంటున్నారు, ఏదో చేస్తారని. అదనమాట ఈ క్షణం అంటే. దాంతో వచ్చింది ద్వైతం. అర్థమైందమ్మా? బిందువుగా ఉండిపోతే, ఇద్దరు ఒకటిగా ఉండిపోతే అద్వైతం. అంతే అంతే అంతే, సింపుల్. ఏముంది వీక్షణం అంటే ఇద్దరు. అందుకే వైష్ణవంలో విశిష్టాద్వైతం చెప్తారు. అది ఇప్పుడు అర్థమైంది. అదే కదమ్మా, వాళ్ళు చూసుకుంటేనే కదా. ఎందుకు చూసుకున్నారంటే ద్వైతాన్ని పుట్టించడానికి అది వీక్షణం చేసుకున్నారు. అద్వైతం చూసుకోవటం వలన విశిష్టంగా చూసుకున్నారు. విశిష్టాద్వైతం అదే ఆ చూపు విశిష్టమైన చూపు, మామూలు చూపులు కావని, పిచ్చి చూపులు కావని. ఇదేం లేదు, ఒకటి నుంచే ఇవన్నీ వచ్చాయని చెప్పింది శంకర సిద్ధాంతం. అది అంతే, ఏముందమ్మా. అది మరి మనం చెప్పామంటే అరటిపండు కొలిచి నోట్లో పెడుతున్నారు, కొరికి తింటామే మీరు. అమ్మవారు అలా. ధన్యవాదాలు గురుజీ. ఊరికే మనం ఆ గ్రంథం చదవండి, ఈ గ్రంథం చదవండి. నేను ఎప్పుడైనా చెప్పాను ఆ పుస్తకం చదవండి అమ్మా విశిష్ట అద్వైతానికి? నేను ఎప్పుడు చెప్పను. ఏం లేదమ్మా, ఇంతే సింపుల్గా, ఏముంది. అవునా? అంతే. సో అద్వైతం, విశిష్ట అద్వైతం, ద్వైతం, సృష్టి, ఏముంది. ఎందుకంటే ఇదంతా ఇగో ఈ రక్త శుక్ల ఈక్షణం చేత జరిగింది. ఇది సితాభ. అందుచేత సితాభ అంటే శుక్ల బిందువు అని, రక్త బిందువు అని అర్థం చేసుకోవాలి. ఆ రెండు అద్వయము, అమూర్తముగా, మూర్తముగా ద్వయము, అమూర్తముగా ఒకటి, మూర్తముగా రెండు. అద్వయము అమూర్తముగా. అద్వయంలో మూర్తం ఉండదు, అమూర్తం ఉంటుంది. అది మూర్తం వెంట పరిగెడుతోంది, నేను బయటికి రావాలి అని. అదే మూర్తా బ్రహ్మ, మాయా సబలిత బ్రహ్మ ఏందని. మాయతో కూడుకున్న మాయా సంకల్పం పెట్టుకుని
సృష్టి చేయాలనే సంకల్పం పెట్టుకుని మాయాసవిలత బ్రహ్మమై కూర్చుని ఉన్నది బిందువులో. అక్కడి నుంచి ముందు త్రిమూర్తులని సావిత్రి కన్నది. ఆవిడే మళ్ళీ విష్ణువు వైష్ణవి అలా ముగ్గురులా కూర్చుంది. వారికి ఈ పని అప్పచెప్పింది. వారు ఈ కింద సృష్టి చేశారని. సింపుల్ కాదు ఇది. దీన్ని మీరు పెంచుకోండి. ఇంకా దీన్ని మనం ఇంకా లోపలికి ఎందుకు, టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే లలిత నాకు ఒక పరిధులు ఉంటాయి కదా. ఎందుకంటే ఎక్కువ చెప్పేసామంటే చెప్పడానికి ఓపిక కూడా ఉండాలి కదా. ఇలా మనం సంవత్సరాలు చెప్తున్నాం. అందుకే జాగ్రత్తగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను. అంటే ఇంకా చెప్పలేనని కాదు. ఇప్పుడు నేను మూడు క్లాసులు కాదు, ఒక నెలంతా చెప్తాను. ఎందుకు అంత అవసరం? మీకు అర్థమైన తర్వాత ఎందుకమ్మా? అర్థం కానప్పుడు 10 సార్లు చెప్పచ్చు, పెంచి చెప్పచ్చు. అర్థమైన దానికి అనవసరం. చితాభ అంటే అది. రెండవది ఏంటి? సరావా. సరస సల్లాపంలో సర్వాభరణ భూషితాలు సరావా అంటే రావా అంటే ఏంటి? రవము, శబ్దము. రవము అంటే శబ్దము, అవునా? అరవము అంటాం కదా, రవము. అరవము అంటే పైనది, పరాశుని. రవం ఎక్కడి నుంచి చేసింది? శబ్దం. పరాపసింటి మధ్యమాగా అన్నా పైనది అరవము, ఇది రవము. ఏమ్మా? అదనమాట నాద బిందు కళాయింది అని. రావమే నాదము చేసినది అని, పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా చూపించింది అని. అందుకే ఆమె సరావ. నాదముతో కూడినది అనగా నాదస్వరూపిణి అని అర్థం. అమ్మవారు ఎలా ఉంటుంది? నాదస్వరూపిణి, నాదంలో ఉంటుంది, అంటే మంత్ర బీజంలో ఉంటుంది. ఈం శ్రీం హ్రీం రస. ఇప్పుడు ఒక అందంగా పాట పాడుతున్నారు అనుకోండి, స్థూలంలో అక్షరాలు అర్థం వైపు వెళుతుంది. మనం అర్థాన్ని తెలుసుకుంటాం. తర్వాత సంగీతం ఆ రాగంలోకి వెళ్తాం, రాగంలో నుంచి రసాలోకి వెళ్తాం, ఆ రసానందానుభూతిని పొందుతాం. ఆఖరికి అందులో ఉంటుంది నాదస్వరూపిణి అమ్మవారిని. అంతేగా? ఆ నాదం, అబ్బా మమ్మల్ని మేమే మైమర్చిపోయాం అమ్మా, అంత బాగా పాడావు తల్లి. రసము, రసానందాల్లో తీసుకెళ్ళావు తల్లి. కొన్ని పాటలు సాహిత్యం దగ్గరే ఆగిపోతాయి. ఇదిగో ఈ మ్యూజిక్లు ఉన్నాయే, పిచ్చి గెంతులు గెంతుతూ ఉంటారు, అది అక్షరం వరకే. అందులో ఇది ఉండదు, రసము ఉండదు. అర్థమైందా? మత్తు పానీయంలో సచ్చిదానందాన్ని ఎలా వెతుక్కుంటావు? నీకు తెలియకుండా నిన్ను మైమరిపించటం అన్నమాట. ఆనంద పారవస్యంలో నిన్ను తీసుకెళ్ళిపోతాం, రసములోకి తీసుకెళ్తాం. అమ్మాయి ఎంత బాగా పాడిందండి. అక్కడ అందరూ కూడా ఒకే భావనలో ఒకే రసాన్ని గ్రోలుతూ ఉంటారు. అదే రసానుభూతి అంటారు. అదే మదాలస కదా గురుజీ? మదాలస. చిట్టిబాబు వీణ చూడండి, చిట్టిబాబు వీణ గాని మహానుభావులు చేస్తున్నప్పుడు ఎంత అందంగా వాళ్ళు అసలు మనమే మర్చిపోతాం. తన్మయత్వము అంటారు. తన్మయత్వం, తన్మాత్రాలు కూడా మర్చిపోవటం, అదే రసానుభూతికి దారి తీస్తుంది. అర్థమైందా? అందుకే ఆమె ఏమిటి? నాదస్వరూపిణి. శరీరంలో వెతక్కురా పిచ్చివాడా అని. గుళ్ళు గోపురాలు తిరిగితే నేను దొరకనురా, నా బీజం చెప్పుకో, నువ్వు ఎక్కడ కూర్చున్నా నేను అక్కడ వస్తాను అని. గురువు ఒక చోట కూర్చుంటాడని కాదు కదా, ఆయన సర్వాంతర్యామి.
ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడే శ్రీ బిందువు. అర్థమైందా? ఆయన కదిలే గుడి. నువ్వు కదలలేని గుళ్ళు వెంట తిరుగుతావు వెంట. కదిలే అదే కదా సాయిబాబా చూపించింది. ఎందుకురా కాశీ ఆ గంగలో మునుగుతాం, నా పాదాల దగ్గరే ఉందని చూపించాడు. నేనే అతిశయోక్తిగా ఏం చెప్పట్లేదు కదమ్మా, మహానుభావులు చేసిన పనులే చెప్తున్నాను. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు కదా, భీష్ముడే చెప్పాడు కదా. దుర్యోధన వచ్చిన వాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు శ్రీకృష్ణుడు. ఆయన మాట విన్న ఆయన ఎంత బతిమలాడాడు. అవునా? మరి అటువంటి వాళ్ళే మరి అవతార పురుషులు తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకోకపోవటం ఏంటి? దేవుడు కళ్ళ ముందే ఉంటే గుర్తుపట్టలేం, గురువు ఎదురుగుండా ఉంటేనే గుర్తుపట్టలేం. అవునా? ఈయన వేరు, అమ్మవారు వేరు అంట. ఆవిడే ఇక్కడ కూర్చుంది అని నీకు ఎన్ని నిదర్శనాలు ఇచ్చినా కూడా తెలియకపోవటమే, ఆ జ్ఞప్తికి రాకపోవటమే అమ్మవారు మరుపు. అది నీ యొక్క జన్మ మీద, కర్మ మీద ఆధారపడి ఉంటుందట. అర్థమైందా? ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆంతరంగిక శిష్యులు అవుతారు. అర్థమైందా? తెలియని వాళ్ళందరికీ కూడా ఈ గురువు ఆ అమ్మవారి గురించి చెప్తున్నాడని అద్వైతంలో పెడుతుంది, మాయలో పెడుతుంది. అదే గురువు మాయ. అందుకే ఆయనకి ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ ఉండరు మహా గురువులకి, సద్గురువులకి. ఆదిశంకరాచార్య వారికి ఎవరు, పద్మనాభుడు, ఇటువంటి వాళ్ళకే. మరి వాస్తవంలో లక్షల మంది ఉన్నారు. అవునా? ఇట్లా అన్నమాట అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి తెలుసు గురువు ఈ శరీర రూపంలో, శ్రీకృష్ణుడు రాలేదు, శరీరధారియే వచ్చాడు కదా. మీరందరూ అమ్మవారులే కదా. మరి కృష్ణం వందే జగద్గురువు అంటున్నాం. అవునా? జగద్గురువు అంటే జగద్ధాత్రి అమ్మవారు అని చెప్పకనే చెప్పాడు ఆయన. అవునా? నేనే దేవుణ్ణి అన్నాడు. ఆయన్నే అన్నాడు, ఆయనతోనే ఆఖరైంది. ఇంకెవరన్నా కూడా వాళ్ళు దేవుళ్ళు కాదు, చిల్లర దేవుళ్ళు. అర్థమైందమ్మా? అందుకే కృష్ణ పరమాత్మ తనకి తాను దైవత్వంగా భావించాడు. నేనే దేవుణ్ణి అన్నాడు. నేను చెప్పే గీత మామూలు గీత కాదు, భగవద్గీత అన్నాడు. నేను భగవంతుడిని ఆయన చెప్పుకొని తర్వాత భగవద్గీత చెప్పాడు. అందుకే దాని పేరు కూడా భగవద్గీత అన్నారు, శ్రీకృష్ణ గీత అని చెప్పలేదు. అవునా? గీతావన్నీ ఎన్నో గీతలు వచ్చాయి. అవధూత గీత, గురు గీత, ఇట్లా వచ్చాయి. దేవి గీత ఎలా వచ్చిందో ఆ అమ్మవారి ఆ దేవి గీత చేసింది. ఆ పుస్తకం కూడా వస్తుంది అక్షరంలో. సో ఇక్కడ కృష్ణుడే చెప్పుకున్నాడు కాబట్టి భగవద్గీత. ఇలా విశేషమైన గీతలు ఒకటో రెండో ఉంటాయి. దైవంతో కూడుకున్న పేర్లే పెడతారు. 6 గీతలు ఉంటాయి. మీరందరూ జీవితంలో ఈ గీతలు చదవండి చాలు. అవధూత గీత, గురు గీత, అష్టావక్ర గీత, రుభు గీత, అలానే జీవన్ముక్తి గీత, భగవద్గీత, దేవి గీత, ఇవి చదవండి చాలు. శ్రీ విద్య కావాల్సిన నువ్వే శ్రీ విద్య పాసుకుడు అయిపోతావు. మా నాన్నగారు నాకు చెప్పారు. అందుకని అన్ని గీతలు నేను ప్రింట్ చేయించాను. ఒక్క దేవి గీత, భగవద్గీత ఒకటి రాస్తున్నారు. దేవి గీత ఇక నా పైన ఇక్కడే ఉంది. అంతా రాశాను, ఇంగ్లీష్లో బాగా చెప్పాడు. నేనే రాశాను అదంతా, క్యాసెట్స్ అంతా, టేప్ రికార్డర్ నుంచి, క్యాసెట్స్ నుంచి అన్నీ అమ్మవారు చేయించుకుంది. అన్నీ చేశాను. అలానే అమ్మవారి శిష్యులు కూడా ఒకరిద్దరు భూమి మీద వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అమ్మవారి స్వరూపాలు. సంకల్పం అమ్మవారి ఉంది అంటే నువ్వు కూడా దేవీ స్వరూపమే, నీది కూడా. అది మర్చిపోకూడదు. అమ్మవారు పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ దేవీ పుత్రులే, మానసిక పుత్రులు, మీరంతా పుత్రికలు. అలా చేయండి. సో రెండవది సరావ. ఈ రావమే ప్రణవము. ఈ నాదం ఏమిటి? ప్రణవములు.
నవనాదములు అంటారు కదా, 9 నాదాలు ఉన్నాయి. 9 మరి గుళ్ళల్లో కూడా 9 శబ్దాలు చేస్తారు కదా, ఘంటానాదము, భేరీనాదము అని ఉన్నాయి కదమ్మా. నవనాదాలు అంటే అదనమాట. ఈ శ్రీం అలా వస్తుంది అమ్మవారు. పరాభసంతి మధ్యమ వైఖరిలో నవనాదాలు చేసుకుంటూ వస్తుందని, ఢమరుకం చేసుకుంటూ వస్తున్నారని శివపార్వతులు. బీజాక్షరంలో వస్తున్నారు, అక్షర రూపం దాలుస్తున్నారు భూతాకాశాల్లో కింద. పరానాదము నాదమి, నాదము అక్షరం, అక్షరం కావాలి కదా, అభావము భావము, భావము నుంచి అక్షరం, అక్షరం నుంచి సృష్టి సాహిత్యం రావాలి కదా. అదనమాట ఆమె నాదస్వరూపం. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఇది నాదము, ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని నాదము పైన. ఈ పరానాదంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పరానాదంలో కలిసిపోతున్నాయి, ఎక్కడ రికార్డులో లేదు. ఏదో ఇంకా మనకి భగవంతుడి దయ వల్ల ఈ ఆన్ రికార్డులో ఇది అవుతుంది కాబట్టి, ఇది గనక దాచుకుంటే కొన్ని సంవత్సరాలు ఉంటే ఆర్కీవ్స్ లో సరే సరే, లేదు అంటే అన్ని పరానాదంలో వెళ్ళిపోతాయి. అంటే మనందరం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా నవనాదాలు చేసుకుంటూ మళ్ళీ సున్నాల్లోకి వెళ్ళిపోతున్నానని. 1 2 3 9 9 అయిపోయి 10 సున్నాల్లోకి వెళ్ళిపోతాను. అంటే నా నాదము అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోయిందని. ఇది అక్షర అర్చన. ఇదంతా అర్చన చేయటం, పూజ చేయటం. నా నాదం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వింటున్నారు కదా, మీరందరూ వినేవాళ్ళు కానీ చెప్పేవాడు కానీ, ఈ పూజ అంతా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తుంది కదా. మరి నువ్వు పూజ చేయకుండా ఎక్కడున్నావు? అమ్మవారికి వస్తే 9 ఆవరణాలు చేశావు కదా, నవావరణ అర్చనే చేశావు. ఇంకేం కావాలి? ఇంతకంటే పుణ్యం ఏం కావాలి? పుణ్యం పుణ్యం అంటున్నావు కదా, ఇదే పుణ్యం. ఎందుకంటే ప్రణవ నవ మొదటి నవకం, ప్ర అంటే మొదటిది, ఈం అక్కడి నుంచి 9 నాదాలు. నవావరణ ఈ శ్రీచక్రం అంతా కూడా నాదమయం జగత్. సో కాబట్టి ప్రణవ స్వరూపిణి ఈ రావమే మాతృకా బీజములు కావున ఇవి మాతృకా బీజములు. అదే ఈ శ్రీం అని చెప్పాను కదా, కావున ఈమె సర్వ మంత్ర స్వరూపిణి అయింది ఈ నాదముల నుంచే. అందుకే ఏ దేవతకైనా కూడా బీజం ఉండాలి. బీజం లేకుండా దేవతల పేర్లు లేవు. ఇప్పుడు గణపతి ఉన్నాడు గం, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు శం, ఆయన బీజం. అది లేకుండా నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఎలా? అవునా? శ్రీకృష్ణుడికి క్లీం, కాళీకి క్రీం, క్రీం అలా ఉంటాయి. ఆవిడ ఆ రూపంలో పలుకుతుంది నీకు. మళ్ళీ కాళీ వేరు ఆవిడ వేరు అని కాదు. క్రీం అన్నావా సరే అంటే, ఓహో నా భక్తుడికి కాలంతో ఏదో సమస్య వచ్చిందని ఈ రూపాన్ని వీడు ఆరాధిస్తున్నాడని ఆ రూపంలోకి వచ్చి ఏంటి నీ యొక్క బాధ అంటుంది. అర్థమైందా? ఇవన్నీ రహస్యాలు. ఏది కామ్య నిష్కామ్య పూజల్లో, కామ్య పూజల్లో ఏదో పెట్టుకున్నాం, దుర్గా అమ్మవారు ధుమ్ ధుమ్ దుర్గా అయిన మహా అన్నావు అంటే వీడికి దుర్గమమైన కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ దుర్గా రూపంలోనే నీ కష్టం తొలగిస్తుంది. అందుకే చెప్తారు, ఏ కష్టం వచ్చినా కూడా పలానా శక్తిని పట్టుకోండి, ఆమె నాదస్వరూపిణి కాబట్టి ఈ బీజం చెప్పండి, ఈ దేవత ఉంటుంది, ఈ దేవత మీకు కష్టం తొలగిస్తుంది. అర్థమైందా? అమ్మవారి దగ్గరికి ఎవరు చేరుకుంటారు? ఈ 9 కష్టాలు ఉన్నాయి కదా, తీరిన వాడు వస్తాడు. ఆవిడ దాకా వచ్చినప్పుడు ఆవిడేమంటుంది, ఇక నువ్వు లయమే కదా, నాలో లయం ఎక్కువ అంటుంది. అంతేగా? అంటే నిన్ను కింద నుంచి శుద్ధి చేసి ఇంకా అవన్నీ మాయ తొలగించి నీ దగ్గరికి రప్పించుకుంటుంది అని. అంటే అందుకే ఆమె ఇచ్చేదంతా కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి, కిందవి ఇవ్వదు. కిందవి నీకు ఆమె అంశ రూపాలే నీకు ఆరాధిస్తే అది ఇస్తుంది. ఆ కష్టం తొలగించి మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. అదన్నమాట.
అందుకే ఇంతమంది దేవతలు లేరని. ఏకం సత్ విపురా బహుదా వదంతి అన్నారు. శక్తి అది. ఏ రూపం నువ్వు ఏ బీజం చెప్తే ఆ రకంగా పలుకుతుంది. ప్లంబర్ పనే చేస్తాడమ్మా, ఎలక్ట్రీషియన్ పనే చేస్తాడు, చార్టెడ్ అకౌంటెంట్ పనే చేస్తాడు. వాడి దగ్గర పోయి నాకు మందు రాసి అంటే వాడు ఇస్తాడా? అకౌంటెంట్. డాక్టర్ దగ్గరికి పో అంటాడు. అట్లా అన్నమాట. అన్ని రూపాలు విద్య, మహావిద్య, శ్రీ విద్య అంతా అమ్మవారి శ్రీలలితగా పైన కూర్చుంది. అర్థమైందా? నేను శ్రీ ఇస్తాను అంటుంది. చాలా అలా సింపుల్. ఈ రవమే, రావమే, ఈ శబ్దమే, ఓంకారమే. అందుకే ఓంకారం నుంచి పంచభూతములు వచ్చాయి, సూక్ష్మభూతములు. అవి మళ్ళీ స్థూలంలో పంచభూతాలుగా వచ్చాయి. ఆ పంచభూతాల నుంచి మనం వచ్చాం, నీటి నుంచి. సర్వ వస్తువులకి ఆకృతినిచ్చినది కాబట్టి ఇది సర్వ యంత్ర స్వరూపిణి. ఈ నాదము నుంచి సర్వ వస్తువులకి ఆకృతినిచ్చింది. అది మంత్ర అయితే, మంత్ర మహేశ్వరి అయితే ఆకృతిని ఇచ్చింది కాబట్టి ఈమె మహాయంత్ర. అందుకే అమ్మవారి నామాల్లో ఉందిగా, మహామంత్రాయే నమ, మహాయతంత్రాయే నమ, ఇలా ఉన్నాయి కదా నామాలు. జాగ్రత్తగా ఫాలో కండి. ముందు నామాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ విశిష్టంగా తెలుసుకుంటారు. ఆ నామాలు వచ్చినప్పుడు అక్కడ చెప్తాను, ఇక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తాను. సో నువ్వు శ్రీచక్రవే కదా, నీకు ఒక ఆకృతి ఇచ్చింది. నీలో చిత్కలగా ఉంది, ఆత్మకి ఆకృతిని ఇచ్చింది మంత్రం ఓంకారం. అవునా? ఓం నుంచి సూక్ష్మభూతాలు కదమ్మా, సూక్ష్మభూతాల నుంచి స్థూలభూతములు. అంటే నీరు, ఇదే గాలి, వెలుతురు, నీరు అంటారు కదా పంచభూతాలు. ఈ పంచభూతాల యొక్క కలయికే తల్లిదండ్రుల యొక్క శుక్ర శోణితాలు. అందులో నుంచి నువ్వు పిండమై అండమై పుట్టావు. ఆకృతిని వచ్చిందా లేదా నాదం నుంచి?